integrated teacher training program for quality learning through transformation of classroom service దాని ప్రకారం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి స్వాగతించిన గౌరవ డిఓ గారికి, ట్రైనర్స్కు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిగా, అదేవిధంగా మా నాన్నగారు ఇదే ఓల్డ్ హై స్కూల్లో చాలా పెద్ద వ్యవసాయం, చదువులకు పైకి పోవద్దు అంటే అప్పుడు 12th ఉండేది. అయిన తర్వాత నేను టీచర్గానైనా పనిచేస్తా కానీ దొరతనం చేయని ఈ స్కూల్లోనే ఓల్డ్ హై స్కూల్లో టీచర్గా పనిచేసిన ఒక తండ్రికి పురాతన కొడుకును, తర్వాత లా చదివి చాలా ప్రముఖ న్యాయవాదిగా వారు ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం కీర్తిశేషులే. అది ఆ డాటా కూడా మీరు తీసి పెట్టుకోవాలి. ఇవాళ ఒక సామాన్య పల్లెటూరులకి చదువుకుని ఇంజనీరింగ్ చదివి మళ్ళీ పైకి వెళ్ళి అమెరికాలో అక్కడ పెద్ద పెద్ద సంస్థలలో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అంటున్నామో ప్రతి ఫీల్డ్లో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. అది మనం చెప్పుకోవాలి. ఈరోజు ఇంత గౌరవంగా డిఓ గారు 1కి 4 సార్లు నాకు ఫోన్ చేసి పిలిచింది. ఎందుకంటే మనం ఇంటికి ఎవరైనా పిలుస్తాం, నేను పిలుస్తా చిన్న 2 సార్లు పిలుస్తాం, 4 సార్లు పిలుస్తే రానుడికి మళ్ళీ పత్రిక కూడా. ప్రభుత్వ విద్య పట్ల రాజకీయాలకు అతీతంగా ఎట్లుంటుంది కూడా సార్ చూసేది. ఈ మధ్యకాలంలో కేంద్రీయ విద్యాలయ విషయంలో చాలా రాజకీయ చర్చ జరిగింది. మీరు ఎస్పెషల్లీ టీచింగ్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా గమనించి ఉంటారు. చాలా బ్లేమ్ చేసినాను. బట్ డిఓ ఆఫీస్లో ఆన్ రికార్డ్ ఉన్నది ఎవ్రీథింగ్. అండ్ హీ నోస్ ఏ డేట్ నుంచి ఎట్లా కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ అయినాక ల్యాండ్ కోసం నేను చేసిన ప్రయత్నాలు, లెటర్స్, కోఆర్డినేషన్, డిఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడితే డిఓ ఇన్ఛార్జ్ చేస్తా అంటే డిఓ గారు డిప్యూటీ డైరెక్టర్ కేంద్రీయ విద్యాలయంతో ఏ రకంగా మాట్లాడినారు, రోడ్ సైడ్ బిల్డింగ్స్ వాళ్ళతోటి ఆ బిల్డింగ్ బాగుందా లేదా టెంపరీ స్టార్ట్ చేయడానికి, ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ వచ్చిందా లేదా, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సంతకాలనే లేదా, ప్రతిదీ కూడా నిరంతరం పర్యవేక్షించారు. పట్టగాల్సి మీద వారేసే ప్రయత్నం చేస్తారు. రాజకీయం మాట్లాడదలుచుకుని మీ అందరూ తెలుసు. బట్ యువర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈ డిస్ట్రిక్ట్ హెడ్కు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై సిన్సియారిటీ. ప్రతిరోజు మనం ఏమైనా హనుమంతరం ఇట్లా అనగానే శ్రీరామచంద్రుడు, సీతమ్మ సగం మంది నమ్మినా సార్. సో ఆ రకంగా పేద పిల్లలకు విద్య బాగుండాలని ఆశించే వాళ్ళ ప్రజాపతి నేను కావచ్చు, నేర్పే మీ అందరికీ పేరు పేరున నా పక్షాన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. లైన్ కట్ట. ఏం పని చేస్తాం? ఏం పని చేస్తాం? అంతకుముందు ఎమ్మెల్యే అనుకుంటున్నాను ఎందుకంటే కళ్ళ పరీక్షలు ఎక్కువ ఇది ఉందా? It just changed.